డెమోక్రసీ కూనీ చేస్తుంటే కూడా మనం ఊరుకోవాల్సిన అవసరం ఉందా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 324 ఆర్టికల్ ఎట్లయితే ఇచ్చారో ఈ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేస్తున్న క్రమంలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఎన్నో సెక్షన్లు పొందుపరచడం జరిగింది. రిటర్న్ ఆఫీసర్ రోల్ ఏంటి, మిగతాది ఏ విధంగా చేయాలా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా ఉండాలా అనేది ప్రతిసారి ఎక్కడెక్కడైతే లోపాలు జరిగినా అవన్నిటిని కూడా సరిదిద్దుకొని మనం ముందుకు పోయే క్రమంలో ఈరోజు ఏదైతే నామినేషన్ ఫామ్ నంబర్ 26 దానిపైన చాలా సార్లు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పు ప్రకారంగా ఫామ్ నంబర్ 26 లో మనం చూసినట్టయితే దాంట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏముంటాయి, మీకు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కన్విషన్ ఏమన్నా అయ్యిందా, చార్జెస్ ఏమైనా ఫ్రేమ్ అయినాయా, ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి ప్రశ్నలు ఉంటాయి తప్ప ఇవాళ మీనాక్షి నటరాజన్ గారి పైన బిఎన్ఎస్ 223 ప్రకారం ఏదైతే నోటీస్ ఇస్తే ఆ నోటీస్ మెన్షన్ చేయాలనేది ఎక్కడా లేదు. ఇక్కడ నుండి అంటే ఎవరో వాడెవడో బుద్ధి లేని మధ్యప్రదేశ్ మంత్రి గారు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళే మాకు తెప్పి ఇచ్చిర్రని చెప్పి. అరే బుద్ధి లేనోడా, నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు ఇలా మంత్రిగా కొనసాగుతున్నావు. నీ బుద్ధి అనేది ఉంటే ఎవరో పంపించిన నోటీస్ని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, రాజ్యాంగబద్ధంగా ఆ నామినేషన్ చెల్లుతుందా చెల్లదా అనేది చర్చించాల్సింది పోయి ప్లేన్ గేమ్ ఆడుతున్నారా? ఇదే బీజేపీకి ఉన్న సిద్ధాంతం. వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వేరే వారిపైన నెట్టడం వాళ్ళకి పరిపాలన అయిపోయింది. అందుకని ఇవాళ ఫామ్ 26లో అలాంటి పెట్టాలనే లేనప్పుడు, అసలు మీనాక్షి నటరాజన్ గారి పైన కేసే లేనప్పుడు, అసలు మీనాక్షి నటరాజన్ పైన చార్జెస్ ఫ్రేమ్ కానప్పుడు, అసలు మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చిన నోటీస్ ని ఒక ఎస్ఆర్ నెంబర్ కానప్పుడు, మీనాక్షి నటరాజన్ గారికి ఇచ్చిన నోటీస్ లో ఎలాంటి సీసీ నంబర్ లేనప్పుడు అది ఎక్కడ పెడతారో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలా. ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన వాడు బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళు ఎక్కడ పెట్టాలనో కూడా చెప్పాలి. రిటర్నింగ్ ఆఫీసర్ చేసిన పొరపాటుకి పార్టీ అంతా కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి పోయినారు. అయ్యా ఇక్కడేమో మీనాక్షి నటరాజన్ గారిని మీరు ఇంపడే రిజెక్ట్ చేస్తున్నారు, మరి ఇంకో పేరేముండే